ఏపీలో మే 13న అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు జరగనుండగా ప్రధాన పార్టీలన్నీ ప్రచార అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ కుప్పం నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టగా టీడీపీ మిత్రపక్షం జనసేన కూడా సన్నద్ధమవుతుంది. జనసేనాని పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారానికి ముహూర్తం ఖరారైంది. మార్చి 30 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని జనసేన పార్టీ ఓ ప్రకటనలో వెల్లడించింది. పవన్ తాను పోటీ చేస్తున్న పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ఇవాళ జనసేన ముఖ్య నాయకులతో సమావేశమైన పవన్ కళ్యాణ్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ 3 విడతల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ప్రతి విడతలో జనసేన పోటీ చేసే నియోజకవర్గాలకు వెళ్లేలా షెడ్యూల్ రూపొందించాలని పవన్ తన పార్టీ నేతలకు సూచించారు. ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ పొత్తు కారణంగా 21 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తుంది. పిఠాపురం వెళ్లి తొలి రోజున పవన్ శక్తిపీఠమైన పురోహుతిక అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. అక్కడే తన వారాహి వాహనానికి ప్రత్యేక పూజలు చేయిస్తారు. అనంతరం దత్తపీఠాన్ని సందర్శించనున్నారు. తొలుత పిఠాపురం నియోజకవర్గంలో 3 రోజుల పాటు పార్టీ సమావేశాలు నిర్వహిస్తారు. కూటమి భాగస్వామ్య పక్షాలైన టీడీపీ, బీజేపీ నేతలతోనూ పవన్ సమావేశం కానున్నారు. పవన్ పిఠాపురం పర్యటన షెడ్యూల్లో ఇక్కడి బంగారు పాప దర్గా, క్రైస్తవ పెద్దలతో సమావేశం, సర్వమత ప్రార్థనలు కూడా ఉంటాయి. జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా ఎన్నికల ప్రచారానికి ముహూర్తం ఖరారైంది. తన వారాహి ద్వారా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. మొదటగా పిఠాపురం నుంచే తన ప్రచారాన్ని చేయబోతున్నారు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి దుర్గారావు అందిస్తారు. దుర్గారావు. సుజాత, పవన్ కళ్యాణ్ పిఠాపురం కేంద్రంగా ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తున్నారు. ఈ నెల 30వ తారీఖున పిఠాపురంలో ఉన్న ఆ ప్రముఖ శక్తిపీఠమైన పురోహిత అమ్మవారిని దర్శించుకుని అక్కడ నుంచి తన ప్రచారం అయితే కొనసాగించబోతున్నారు అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. దానితో పాటు అక్కడ పిఠాపురంలో ఉన్న 3 మండలాలకు కూడా రోడ్ మ్యాప్ రెడీ చేశారు. పిఠాపురంలో 3 రోజుల పర్యటన ఉంటుంది. ఆ 3 రోజుల్లో భాగంగా ఒక రోజు గొల్లప్రోలు మండలం, ఒక రోజు యూకొత్తపల్లి మండలం, ఒక రోజు పిఠాపురం టౌన్, పిఠాపురం మండలంలో కూడా పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తారని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అలాగే స్థానికంగా ఉండే కుల సంఘ నాయకుల్ని, అలాగే వివిధ మత ప్రచారంతో కూడా పవన్ కళ్యాణ్ భేటీ అవుతారని మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అలాగే పిఠాపురం కేంద్రంగానే ఇక్కడ నుంచి పవన్ కళ్యాణ్ మిగతా నియోజకవర్గాలు కూడా పర్యటిస్తారన్నట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే పిఠాపురంలోనే నుంచే పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు కాబట్టి పిఠాపురం కేంద్రంగానే పవన్ కళ్యాణ్ ఇతర నియోజకవర్గాలు కూడా బయలుదేరతారని మనకి స్పష్టంగా అర్థమవుతుంది. దాంతోపాటు పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడడం చూస్తుంటే పిఠాపురం నియోజకవర్గంలోనూ తన స్వగృహాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచే మిగతా నియోజకవర్గాలకి పర్యటిస్తారని తెలుస్తుంది. దాంతోపాటు అది ఈ క్రమంలో పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న పాప దర్గా మరియు క్రైస్తవ మత పెద్దలతో సమావేశం అవుతారు. అక్కడ సర్వమత ప్రార్థనలో పాల్గొంటారు. ఉగాది వేడుకలను కూడా పిఠాపురంలోనే పవన్ కళ్యాణ్ జరుపుకుంటారని కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అలాగే సోమవారం పార్టీ ముఖ్య నాయకులతోటి గుంటూరు మంగళగిరిలో భేటీ అయినప్పుడు ఈ సమాచారాన్ని తెలియజేశారని చెప్తుంది. పవన్ ప్రచారాన్ని మొత్తం 3 విడతలుగా డిజైన్ చేశారు. ఎన్నికల్లో మొత్తానికి మొదటి విడతగా ఇటు రాయలసీమ ప్రాంతాన్ని ఎంచుకుంటారని స్పష్టంగా అర్థమవుతుంది. 2వ విడతగా ఇటు కోస్తా ఆంధ్రాలో ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని కూడా 2వ విడతలో ఎన్నుకుని 3వ విడతలో వచ్చి కాకినాడ జిల్లా అండ్ తూర్పు గోదావరి జిల్లాలో కూడా ప్రచారం కొనసాగిస్తారని తెలుస్తుంది. సుజాత. రైట్, థ్యాంక్ యూ దుర్గారావు.